అందరికీ నమస్కారం. 1000 కోట్ల దేవతలు దిగివచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. వీరి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ సృష్టిలో జీవరాశులన్నీ కూడా ఆ భగవంతుని సృష్టి. అన్నింటిలోకి ముఖ్యమైన భగవంతునికి చాలా ఇష్టమైన జీవరాశి మనిషి మాత్రమే. ఎందుకంటే మనిషి తన అవసరాల కోసం కావచ్చు, భక్తి కొద్దీ కావచ్చు, భగవంతుని సాన్నిధ్యాన్ని వదలక వేడుకుంటూనే ఉంటాడు. అలాంటి మనిషి జీవన గమనాన్ని గ్రహాల కదలికలతో ఆ దేవుడు ఒక్క లెక్కల్లో ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరి అలాంటి మానవ జాతి ప్రతి ఒక్కరికి కూడా వారు పుట్టిన సమయం, నక్షత్రం ఆధారంగా ఆ పుట్టిన వ్యక్తి ఏ రాశికి చెందినవారు అనేది జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు. మరి అలాంటి రాశులలో కుంభరాశి ఒకటి. ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం వారి యొక్క లైఫ్ అనేది ఎలా ఉండబోతోంది, అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు 1000 కోట్ల దేవతలు దిగివచ్చి రాజయోగాన్ని ఎలా ఇవ్వబోతున్నారు, ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్ర 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారికి ఊహించని విధంగా మీ ప్రవర్తన, వ్యక్తిగత వనరుల్ని ప్రభావితం చేసే విధంగా ముఖ్యమైన గ్రహ పరివర్తనలు జరుగుతున్నాయి. గురువు కమ్యూనికేషన్ మరియు దగ్గర ప్రయాణాలకు సంబంధించిన మీ 3వ ఇంటి నుంచి మేషరాశి కుటుంబం, సొంత ఇంటికి సంబంధించిన మీ 4వ ఇంట్లోకి వృషభం 1వ తేదీన ప్రవేశించడం జరుగుతుంది. ఆర్థిక వనరులు, విలువలకు సంబంధించిన 2వ ఇంట్లో అంటే మీనరాశి నుంచి బుధుడు 3వ ఇంట్లోకి అంటే మేషంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది రాబోయే 10వ తేదీన. అనంతరం 31న 4వ ఇంట్లో వృషభ రాశిలోకి మారుతాడు సూర్యుడు. 14వ తేదీన 3వ ఇంటి నుంచి మీ 4వ ఇంట్లోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 3వ ఇంటి నుంచి అంటే మేషం నుంచి శుక్రుడు 19వ తేదీన మీ 4వ ఇంట్లోకి వృషభ రాశిలోకి వెళ్తాడు. శని మీ రాశిలో కుంభరాశిలో మీ మొదటి ఇంటిని స్వీయ గుర్తింపు ప్రభావితం చేస్తూ అక్కడే రాబోయే రోజుల్లో కొనసాగుతారన్నమాట. ఈ కేతువు 8వ ఇంట్లో అంటే కన్యలో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తూ తమ ప్రభావాన్ని చూపిస్తారు. ఈ విధంగా మీ యొక్క గ్రహ గోచార స్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అనేవి మీకు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ కెరియర్ పరంగా మీకు పని అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే మీరు మీ పొజిషన్లో కొంత మార్పు కూడా చూస్తారని చెప్పబడుతోంది. మీరు సెలవు తీసుకోవచ్చు, లేదా మీరు కొంతకాలం ఇంటి నుంచే పనిచేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు తమ ప్రయత్నాలు మంచి అవకాశాలను మరియు మంచి విజయాన్ని పొందుతారు. కమ్యూనికేషన్ కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నా కూడా మీరు మీ కమ్యూనికేషన్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు ఉద్యోగం పొందటంలో కొంత ఆలస్యాన్ని కలిగించవచ్చు. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా మీ యొక్క పనిపైన దాని యొక్క ప్రభావాన్ని చూపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉన్న కొద్దీ అంటే రోజులు గడిచే కొద్దీ మీపై పని ఒత్తిడి అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీలైనంత వరకు మీరు మీ యొక్క పనిని అంటే కుంభరాశి వారు వాళ్ళు చేసేటటువంటి పనిని వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసే ప్రయత్నం చేయటం వల్ల భవిష్యత్తులో వృత్తిలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్నది సాధించుకోవడానికి అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లేదా ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే అంటే సమయం దూరం కాకుండా అతి తొందరలోనే పొందడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు శ్రద్ధ పెట్టి చేసేటటువంటి ప్రయత్నం లోపం లేకుండా మీ వృత్తిని మీరు కంప్లీట్ చేయగలిగారు అంటే ఇక ఈ యొక్క కుంభరాశి వారికి కొత్తగా ఉద్యోగంలో మార్పు కావాలి అని చెప్పి కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో
వారికి చాలా చక్కటి అవకాశాలనేవి భగవంతుడు కల్పించబోతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో కొంత మార్పుని వారు కోరుకుంటున్నట్లయితే కనుక భగవంతుని యొక్క ఆశీస్సులు అనేవి వీరికి చాలా బాగా ఉపయోగపడబోతున్నాయని చెప్పొచ్చు. మీరు వేరే కంపెనీస్కి షిఫ్ట్ అవ్వాలని, జాబ్ షఫల్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక మీరిప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ టైంలో ఆ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1000 కోట్ల దేవతలు దిగి వచ్చి ఈ కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి, వీరికి పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పబడుతోంది. వారు కనుక ఇతర కంపెనీల్లో లేదా ఇతర ఆఫీసుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధించగలుగుతారు. వారు కోరుకున్నటువంటి ప్యాకేజీలతో వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలనేవి వచ్చే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా కుంభరాశి వారు గనక ప్రయత్న ఫలితం పొందాలి అనుకుంటే, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా కావలసినటువంటి జాబ్ ఆఫర్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి జాబ్లో సెటిల్ కావాలి అనుకున్నా అలాంటి జాబ్లో మీరు సెటిల్ కాగలుగుతారు. ఆర్థిక పరంగా భగవంతుని ఆశీస్సులు ఈ కుంభరాశి వారికి రాజయోగాన్ని ఎలా ఇవ్వబోతున్నాయో మనం చూద్దాం. ఆర్థికంగా చాలా సహాయకారిగా ఉంటుంది ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి లేదా సమయమని చెప్పుకోవచ్చు. మీరు అసలు దీని నుంచి నేను డబ్బు సంపాదించగలనా అని చెప్పేసి అనుకుంటున్న టైంలో, లేదా నాకింత డబ్బు అవసరమయ్యింది, లంసంగా కావాలి, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో మీకు ఊహించిన విధంగా డబ్బొచ్చి పడటం మిమ్మల్ని మీరే ఆశ్చర్యానికి గురై ఎలా చేస్తుంది చెప్పుకోవచ్చు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఆదాయంలో తగ్గుదల అనేది కొన్ని రోజులు కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఆదాయం పెరగడం అనేది జరుగుతుంది. ఇల్లు లేదా వాహనం రిపేర్లకు లేదా మీ జీవిత భాగస్వామి గురించి ఎక్కువ డబ్బు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి ఆస్తి లేదా షేర్లు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి టైం కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడి పెట్టినటువంటి షేర్ల నుంచి కూడా వీరు మంచి ఇన్కమ్ అనేది రాబట్టుకోవడం జరుగుతుంది. ఇక భగవంతుని ఆశీస్సులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి రాజయోగం అనేది ఎలా రాబోతోంది అంటే, వాళ్ళెప్పుడూ వారి యొక్క అర్లీ స్టేజెస్ లో ఉన్నటువంటి టైంలో స్థలం లేదా పొలం లేదా షేర్లు ఇవన్నీ కూడా కొన్ని ఉన్నట్లయితే లేదా వీటిలో ఏవైనా కొనున్నట్లయితే ఊహించినటువంటి విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇంతలా పెరుగుతుందా అని అనుకోని విధంగా ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రూపాయి పెడితే 50 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత చక్కటి ఇన్కమ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారిగా వాళ్ళ ఇన్కమ్ గ్రాఫ్ అనేది పెరిగిపోతుంది. ఇలా పెరగడంతో ఈ యొక్క కుంభరాశి వారికి జాతకం అనేది రాజయోగంతో నిండిపోబోతోంది. ఇక ఒక్కసారి ఇంత మంచి ఇన్కమ్ అనేది వచ్చిన తర్వాత వీరి అదృష్టం ఎవరైనా ఆపగలరా చెప్పండి? కొంతమంది కుంభరాశి వారు ఆర్థికపరమైనటువంటి డిసిప్లిన్ ఉన్నటువంటి వారు, లేదా ఆర్థికపరమైనటువంటి గ్రాఫ్ ని చాలా చక్కగా మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు, ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లేటటువంటి వాళ్ళు చాలా చక్కగా ఆలోచించి వారికి వచ్చినటువంటి ఆస్తి ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే అంటే పెరిగినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళు ఏ స్థలం అయితే పెట్టుబడి పెట్టారో ఆ స్థలం చక్కగా వాడికి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చిందో అది అమ్మి అందులో సగం డబ్బుని జాగ్రత్త పరుచుకోవటం, మిగతా సగంతో మరో చోట ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇంకా కొంత డబ్బుని వాళ్ళు వారి యొక్క వ్యాపార అభివృద్ధికి లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించుకుంటే పెట్టుబడి సొమ్ముగా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళు చాలా చక్కగా ముందుకు వెళ్తారు, ఆర్థికపరమైన అభివృద్ధి చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 1000 కోట్ల దేవతల దీవెనలతో కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో మరొక మార్పు కూడా చోటు చేసుకోబోతోంది. అదేంటి అన్నట్లయితే కనుక వారి యొక్క ఆరోగ్యంలో మార్పు. ఆరోగ్యానికి మించినటువంటి ఆస్తి లేదు అంటారు మన పెద్దలు. మరి అలాంటి ఆరోగ్య విషయంలో కూడా వీరికి చాలా బాగుండబోతోందని చెప్పొచ్చు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యంగా ఊపిరితిత్తులు, కడుపు మరియు కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సరైన ఆహార అలవాట్లు, జీవన విధానాన్ని అలవర్చుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక ఎప్పటిలాగానే అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే కనుక ఏవైతే అలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులతో పూర్తిగా తగ్గిపోతాయని చెప్పవచ్చు. దేవుని యొక్క అనుగ్రహం అనేది మన పైన ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇక అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇలా ఉంటే కుటుంబ పరంగా మీరు ఊహించని మార్పులే జరుగుతాయి. మీకు ఆర్థిక వనరులు అనేవి సమకూరుతాయని చెప్పుకున్నాం కదా, అది కుటుంబ పరంగా కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అదెలా అంటే మీకు మీ యొక్క ఆస్తిలో ఏదైతే రావాల్సి ఉందో వాటా కోర్టు కేసుల ద్వారా మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించినటువంటిది కానివ్వండి, లేదా మీకు మీ యొక్క పూర్వీకుల నుంచి రావాల్సినటువంటిది ఆస్తి కానివ్వండి పంపకాల ద్వారా మీకు రావడం జరుగుతుంది. తద్వారా మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అంతేకాకుండా వివాదాలలో ఉన్నటువంటి కొన్ని భూములు మీకు తిరిగి రావడం. వివాదాల్లో ఉన్న భూములు అంటే అవి ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే, మీరు ఆల్రెడీ ఎప్పుడు కొన్నటువంటి ల్యాండ్ ఎవరో ఒకరు కబ్జా చేసి ఉంటే, అంటే మీరు ఎప్పుడో కొన్నటువంటి ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేసి ఉంటే ఆ ల్యాండ్ని మళ్ళీ మీరు తిరిగి మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి ల్యాండ్ తిరిగి మీకు వచ్చేస్తుంది. ఎవరైతే మీ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్లే మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు జరిగే మంచే కదా. ఈ విధంగా మీరు ఆర్థికపరమైన అభివృద్ధి పొందగలుగుతారు. కుటుంబ పరంగా కూడా మీకు బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో మీకు రావాల్సినటువంటి షేర్ ఏదైతే ఉందో అది మీ దగ్గరకు రావడం, అది మిమ్మల్ని ఆర్థిక పరంగా అభివృద్ధి పదంలో, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిలోకి తీసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 1000 కోట్ల దేవతలు దిగివచ్చి కుంభరాశి వారికి ఇచ్చేటటువంటి దీవెనలలో మరొకటి ఏంటంటే కనుక, వారు కోరుకున్న చోటికి వారికి ట్రాన్స్ఫర్. కొంతమందికి ఎన్నో రోజులుగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. ఎప్పుడు మేము కోరుకున్న ప్లేస్కి మాకు ట్రాన్స్ఫర్ దొరుకుతుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కోరుకున్న ప్లేస్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరగడం వల్ల వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. సో అలాంటి వారికి కూడా చాలా చక్కటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో వచ్చే ఆటంకాలను తొలగించుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసిన చిన్న పరిహారం గురించి చెప్పుకోబోతున్నాం. వీరు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవడం కోసం, అదేవిధంగా మీరు ఆచరించవలసినటువంటిది ఏంటి అంటే, ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండండి. అలా చేయడం ద్వారా మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి. బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు, స్తోత్రాలు పఠించటం, గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం, మీ శరీరం మీద బంగారం ధరించటం అదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతను ఆకర్షించడానికి బంగారాభరణాలు ఎప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీకు అదృష్టం అనేది వరిస్తుంది. మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మరి చూశారు కదా, 1000 కోట్ల దేవతలు దిగివచ్చి కుంభరాశి వారికి ఇచ్చేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉండబోతోందో. మరి మీది కనుక కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.